బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవం అత్యంత శోభయామానంగా శాంతియుతంగా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 2.61 లక్షల గణేష్ విగ్రహాలు విజయవంతంగా నిమజ్జనం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జోన్ల వారీగా గణేష్ విగ్రహాల నిమజ్జనంలో ఖైరతాబాద్ జోన్ ముందంజలో నిలిచింది. ఈ జోన్లో అత్యధికంగా 63,000 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. తర్వాతి స్థానంలో కూకట్పల్లి జోన్ నిలిచి 62,000 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. కాగా ఇప్పటి వరకు గ్రేటర్ వ్యాప్తంగా 95% గణేష్ నిమజ్జనాలు జరిగినట్లు సమాచారం. అలాగే షేర్లింగంపల్లి జోన్లో 41,000 విగ్రహాలు, ఎల్బీనగర్ జోన్లో 35,994 విగ్రహాలు, సికింద్రాబాద్ జోన్లో 36,000 విగ్రహాలు, చార్మినార్ జోన్లో 22,304 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు సమాచారం. విగ్రహాల పెద్ద సంఖ్యలో నిమజ్జనం అయినప్పటికీ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, నీటి పారుదల శాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాయి. ఈసారి నిమజ్జనోత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా భద్రతా దళాలు, మున్సిపల్ అధికారులు సమర్థవంతంగా పనిని నిర్వర్తించడం ప్రశంసనీయంగా నిలిచింది. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవం అత్యంత శోభయమానంగా శాంతియుతంగా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 2.61 లక్షల గణేష విగ్రహాలు విజయవంతంగా నిమజ్జనం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జోన్ల వారీగా గణేష విగ్రహాల నిమజ్జనంలో ఖైరతాబాద్ జోన్ ముందంజలో నిలిచింది. ఈ జోన్లో అత్యధికంగా 63,000 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. తర్వాతి స్థానంలో కూకట్పల్లి జోన్ నుంచి 62,000 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. కాగా ఇప్పటి వరకు గ్రేటర్ వ్యాప్తంగా 95% గణేష్ నిమజ్జనాలు జరిగినట్లు సమాచారం. అలాగే షేర్లింగంపల్లి జోన్లో 41,000 విగ్రహాలు, ఎల్బీనగర్ జోన్లో 35,994 విగ్రహాలు, సికింద్రాబాద్ జోన్లో 36,000 విగ్రహాలు, చార్మినార్ జోన్లో 22,304 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు సమాచారం. విగ్రహాల పెద్ద సంఖ్యలో నిమజ్జనం అయినప్పటికీ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, నీటి పారుదల శాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాయి. ఈసారి నిమజ్జనోత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా భద్రతా దళాలు, మున్సిపల్ అధికారులు సమర్థవంతంగా పనిని నిర్వర్తించడం ప్రశంసనీయంగా మారింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. హైదరాబాద్ లోని జరుగుతున్నటువంటి భాగ్యనగరం సంబంధించినటువంటి గణేష్ శోభయాత్ర 2వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇంకా 2 లక్షల విగ్రహాలు ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికీ ఈ కంప్లీట్ కావడానికి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందనేది కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా సమన్వయంతో ఇంకా 2 లక్షల విగ్రహాలని చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విగ్రహాలు ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ తోటి ఉండడంతో రాత్రి తెల్లవారుజాము నుంచి వచ్చినటువంటి విగ్రహాలు ఇప్పటికీ వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరికొక 2 లక్షల విగ్రహాలు మాత్రము ట్యాంక్ బండ్ పై చేరుకొని ఉన్నాయి. వీటన్నింటినీ నిమగ్నం చేయడానికి సాయంత్రం 6 గంటల లోపు చేస్తామనేది అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే పెద్ద ఎత్తున జరిగినటువంటి నిమగ్న శోభయాత్రలోని రాత్రి 12 గంటల నుంచి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని చెప్తున్నటువంటి అధికారులకు పూర్తిగా అంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా చూడొచ్చు. మనం విజువల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కానీ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా తెల్లవారుజాము
తెల్లవారుజాము నుంచి ఇక్కడనే నిలబడి తమ యొక్క గణనాథుని నిమగ్నం చేసేంత వరకు వెళ్లకుండా పూర్తిగా అంటే వివిధ క్రేన్ల దగ్గర వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిట్లలోని నిమగ్నం చేసుకోవడానికి పూర్తిగా భక్తులు సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ఇక ఏదైతే నెంబర్స్ అలాట్ చేశారో ఆ నెంబర్ల దగ్గరనే క్రేన్ దగ్గరికి వెళ్లాల్సిందిగాను అక్కడ ఉన్న అధికారులు కూడా సూచిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే గతంలో వీళ్ళకు మాదిరిగానే ఈ ఇయర్ కూడా కొంత పెద్ద ఎత్తున అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ వస్తున్నటువంటి వాహనదారులకు గానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు గానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాటు చేసినట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఇకపోతే గత 2 రోజులుగా ఈ నిమగ్న శోభయాత్ర జరుగుతున్న క్రమంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు కూడా రూట్ మ్యాప్ ద్వారా ఒక వెళ్లాలని కూడా పదే పదే సూచిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సీసీ కెమెరాల నిఘాతోటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే అక్కడ పూర్తి స్థాయిలోని ట్యాంక్ బండ్కు చేరుకున్నటువంటి విగ్రహాలే కాకుండా మిగతా ఉన్నటువంటి చెరువుల్లో ఇప్పటికీ పూర్తయినటువంటి పరిస్థితి. మిగతా చెరువులకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలలో ఎక్స్ట్రా ట్రైన్లు కూడా తెచ్చి అక్కడ నిమగ్న కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరం చేసినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు వీరితో పాటు సమన్వయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీ కూడా పెద్ద ఎత్తున వారిని కోఆర్డినేట్ చేస్తుంది. వీరికి సంబంధించిన రూట్ ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి వెహికల్స్ ని వెళ్తున్నటువంటి రూట్ ని ఎలా డైవర్ట్ చేయాలనే దాని మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు పూర్తిగా అంటే ఒక గైడ్ చేస్తూ ఎక్కడ ఇబ్బంది కలగకుండానైతే భక్తులకు సాదాసీదా వెళ్లేటట్టు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మరి ఎన్నడూ లేని విధంగా ఈసారి గణనాయకులు పెద్ద ఎత్తున పెట్టడంతో కొంత వెహికల్స్ నెంబర్స్ కూడా పెరిగినాయి. దీనికి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ కూడా అంటే అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా వెహికల్స్ రావడం ఫ్లోటింగ్ పెరగడం వల్ల ఇంకా అంటే వివిధ ప్రాంతాల్లో చెరువు కట్టల దగ్గర వెహికల్స్ అక్కడ ఆగడం జరిగింది. ఒక వెహికల్ కి సంబంధించినట్టు కానీ మరొక వెహికల్ సంబంధించినటువంటి వాహనదారులు అంటే దాన్ని ట్యాప్ చేయకుండా పూర్తిగా క్రమంగా వెళ్లాలని చెప్తూ కూడా ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ భక్తులు మాత్రం కోలాహలము అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల కోలాహలము ఇంకా ఎక్కడ తగ్గలేదు. దీనికి సంబంధించి చూసినట్లయితే వివిధ భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఈ ప్రాంతాల్లోని వివిధ వీక్షించేటందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. చిన్న పిల్లలతోటి కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చూసినట్లయితే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారండి? శంషాబాద్ నుంచి వచ్చామండి. శంషాబాద్ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ చిన్న బాబు తీసుకొని వచ్చారు. శంషాబాద్ ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్ అండి, రాళ్ళగూడ. మీరు చెప్పండి. ఇద్దరం అక్కడి నుంచి వచ్చాం. ఎన్నింటికి వచ్చారు మీరు? మేము 1 గంట అవుతుంది. ఎట్లా మీ టెంపుల్ ఇక్కడ విగ్రహాలు పెట్టారా, వీక్షించడానికి వచ్చారా? వీక్షించడానికి వచ్చింది. ఓకేనా? ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో అంటే భక్తులు పెద్ద ఎత్తున కోలాహల మధ్య ఇక్కడ హుస్సేన్ సాగర్ లో నిమగ్నం అవుతున్న విగ్రహాలని వీక్షించేందుకు మాత్రం పెద్ద ఎత్తున వచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులే కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులే కావచ్చు పూర్తి స్థాయిలోని సమన్వయం చేస్తూ అంటే విగ్రహాలని నిమగ్నం చేసేంత వరకు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎవరైతే నిమగ్న కార్యక్రమానికి వస్తున్నారో వారందరూ ప్రశాంత వాతావరణంలో నిమగ్నం చేసుకోవాలి. నిమగ్నం అయ్యేంత వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా జీహెచ్ఎంసీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమన్వయం చేస్తూ అలాంటి అంటే ఆ ప్రాంతం సంబంధించినటువంటి వెహికల్స్ కానీ మిగతా రూట్ లో వెళ్లే వెహికల్స్ కానీ ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక ఈ కొన్ని వెహికల్స్ ట్యాంక్ బండిపై నిలిచి ఉండటంతో విగ్రహాలన్నీ నిమగ్నం కావడానికి సాయంత్రం 6 గంటల లోపు చేస్తామని అధికారులు అయితే ఇప్పటికీ తేల్చి చెప్పడం జరిగింది. ఈ 6 గంటల లోపే విగ్రహాలని నిమగ్నం చేసి పూర్తి స్థాయిలో ట్యాంక్ బండిపై వెహికల్స్ ఏం లేకుండా రూట్ క్లియర్ చేస్తామని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా గణేష్ నిమగ్న శోభయాత్ర 2వ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా వెళ్తున్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు పదే పదే చెప్తున్నారు. భక్తులు కూడా అంటే తమకు కేటాయించిన రూట్లలో మాత్రమే వెహికల్ వెళ్ళాలి, మిగతా రూట్ లో వెళ్లడానికి లేదంటూ కూడా భక్తులకు సూచనలు చేసిన ప్రకారమే ఆ క్రేన్ల దగ్గరికి వెళ్లాలి, మిగతా వెహికల్స్ కానీ వేరే రూట్ లో కానీ వెళ్లడానికి లేదంటూ కూడా అధికారులకు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే వివిధ ప్రాంతాలు అంటే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ ఈ రోజు సండే కావడంతో 2వ రోజు పెద్ద ఎత్తున ఆదివారం పూర్తిగా అంటే సెలవు ఆఫీసు దినాలు సెలవు ఉండటంతో పూర్తిగా ట్యాంక్ బండ్ మొత్తము జనసముద్రంగా మారినటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. వెహికల్స్ కాకుండా పూర్తిగా నడక మార్గంలో వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి వెహికల్స్ ని పార్కింగ్ ప్లేస్లు కూడా వాళ్ళకి మార్కింగ్ చేసి అక్కడ ఉంచడం కూడా జరిగింది. ఇకపోతే
పూర్తిగా ఈ సంబంధించినటువంటి గణేష్ శోభయాత్రకు సంబంధించినటువంటి వీక్షిస్తేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా భాగ్యనగర ప్రజలు కూడా ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పై రావడంతో కోలాహలంగా మారినటువంటి పరిస్థితి. ఈ పరిసర ప్రాంతాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రము భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తి స్థాయిలోని జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి గణేష్ శోభయాత్రకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ చిన్న పిల్లలను తీసుకొని కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారో సంబంధించిన ఏ విధంగా ఉన్నారో కూడా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు నిమజ్ఞానికి? అమర్పేట్. ఎట్లా ఎన్నింటికి వెళ్ళారు మీరు? నైట్ విగ్రహాలు ఎట్లా శోభయాత్రకు వచ్చారా? 12:30కి వచ్చింది. 12:30కి వచ్చారు. మీ నిమజ్ఞనం అయిందా? విగ్రహ నిమజ్ఞనం అయిపోయింది మంచిది. ఇప్పుడు ఉన్నదా? ఓకే. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? ఎలా ఉన్నాయి? ఇట్లా ఏం లేదు, మంచిగా ఉంది. మంచిగా ఉన్నాయా? ఓకే. ఎట్లా నైట్ నుంచి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా? ఇబ్బంది ఏం లేదు, అట్లానే పబ్లిక్. ఓకే. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు సంబంధించినటువంటి పోలీసు విభాగం అధికారులు కూడా సహకరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేశారంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు సాయంత్రం వరకు నిమజ్ఞకు సంబంధించినటువంటి కార్యక్రమానికి కానీ సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్ని అధికారులకు పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిఘా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పోలీసు సీసీ కెమెరా ద్వారా ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తము ఆ సీసీ కెమెరాలలోని బందీ అయి ఉంది.